తమన్ గారి గురించి మాకు తెలియదు, మీరు చెప్పండి. అంటే ఆయన క్రికెట్ ఆడతారు అండ్ సో మ్యూజిక్ అన్నీ తెలుసు. అంటే ఇప్పుడున్న ఇంకొకటి ఏంటంటే అన్ని సినిమాలు తమన్ గారే చేస్తున్నారు, వేరే వాళ్ళ ఛాన్స్ రావట్లేదు అన్నట్లు బయట టాక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మామూలుగా తమన్ గారి నుంచి నందమూరి తమన్ గారిగా మారిపోయారు. తమనన్న ఈజ్ వెరీ వెరీ కైండ్ పర్సన్ అండ్ ఆయన చాలామందికి తెలియకుండా డొనేషన్ సేవ ఇలాంటివి చాలా ఇలాంటి ఒక యాక్టివిటీ చేస్తారు ఆయన. ఇది మేబీ తక్కువ ఎక్స్పోజ్ అయి ఉంటుంది బయటకి. నా ఇంటర్వ్యూస్ తిడతారేమో మళ్ళీ ఆయన. బట్ ఎవరు తెలియని విషయం అంటే ఇది ఒక విషయం తక్కువ, మీ క్రికెట్ మ్యూజిక్ అనేది కాకుండా ఇలాంటి ఒక సైడ్ ఉంది. లేదు లేదు, తమన్ గారే చెప్పారు, నాకు వర్క్ వల్ల వచ్చిన అమౌంట్ వరకే నేను యూజ్ చేసుకుంటాను. నేను ఇంకా ఏ వర్క్ చేసిన క్రికెట్ నుంచి వచ్చిన డబ్బులు కానీ ఇంకా ఫర్దర్గా నేను ఏం చేసిన ఆ డబ్బులన్నీ కూడా నేను చారిటీకే ఇస్తానని చెప్పి చాలా చారిటీ చేస్తారు ఆయన. అండ్ ఎవరైనా నిజంగా ఒక మ్యూజిషియన్స్ వాళ్ళు ఒక డిఫికల్ట్ టైము స్ట్రగుల్లో ఉన్నారంటే మాత్రం హీల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్టాండ్ ఫర్ దెమ్. సో అది వెరీ గ్రేట్ క్వాలిటీ నేను చూసింది ఆయనలో.